గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే నా లక్ష్యం. ఊపిరి ఉన్నంత వరకు జగనన్నతోనే నా ప్రయాణం. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ డాక్టర్ తిప్పేస్వామి మీడియా సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనంతరాజు, ఎంపీపీలు కవిత సత్యనారాయణ, రాధమ్మ, ఈరన్న, మండల కన్వీనర్లు రామిరెడ్డి, త్రిలోక్నాథ్, నరసింహారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు మోతిరామ్ నాయక్, చంద్ర, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, 5 మండలాల సచివాలయ కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసలు మీ పైన బలమైన కారణంలో పైకి ఏం పైన చెప్తేనే ఇటువంటి అసమ్మతి నాయకులు ఉంటే రోజు రోజుకు లేనిపోని అబద్ధాలు చెప్తూ ఇటువంటి అసమ్మతి నాయకులు అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటే ఇట్లానే ఉంటుంది. లేనిపోని అబద్ధాలు చెప్పడం, రిపోర్ట్లు రాయడం, ఫోన్లు చేయడం, ఇదే పని. వేరే పని ఓ పార్టీ కార్యక్రమాలు అటెండ్ కాదు కదా, ఇదే పని. ఓకల అశోక్ కుమార్ గారు పరిశీలకులు మన కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్కు నేను ఒక లెటర్ రాశాను. లెటర్లో మీరు నేను స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నా నన్ను పిలవకుండా లాస్ట్ మినిట్లో కొన్ని గంటల ముందు మాత్రమే ఇన్ఫర్మేషన్ చెప్పి మీటింగ్కు రాలేదు అని అనటం సమంజసం కాదని, నాకు ముందే చెప్పి ఉంటే నేను తప్పకుండా నేను విజయవాడలో ఉన్నా కూడా వచ్చిండేవాడిని అని చెప్పడం జరిగింది. తర్వాత అదే విషయాన్ని హైకమాండ్ కూడా నేను చెప్పడం జరిగింది. అంత తప్పిస్తే వేరే ఏది లేదు. కానీ ఇంత వాస్తవం ఉన్న ఎమ్మెల్యేను ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా ఉండి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మీటింగ్కు పిలవకుండా మీటింగ్కు కండక్ట్ చేసినారు అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. దాన్నే హైకమాండ్ తెలియపరిచారు. దాని మీద వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు. హైకమాండ్ కూడా ఎవరికి ఏం చెప్పాలో చెప్పారు. రెండవది, నిన్న మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు రాయలసీమ జిల్లాలోని ఎమ్మెల్యేలని, సమన్వయకర్తల్ని పిలిచి మాట్లాడారు. నాకైతే రామచంద్రరెడ్డి గారి నుంచి కానీ, ఆయన పిఏ దగ్గర నుంచి కానీ, ఇంకోరి దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి నాకు పిలుపు రాలేదు. నాకు ఇన్ఫర్మేషనే లేదు. నన్ను పిలవలేదు. నన్ను పిలవలేదు కాబట్టి నేను మీటింగ్కు పోలేదు. యాక్చువల్గా నిన్నటి రోజు టీటీడీ బోర్డు మీటింగ్ ముందు నేను తిరుపతిలోనే ఉన్నా. పిలిచి ఉంటే తప్పకుండా 100కి 100 నేను తిరుపతిలో ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పిలిచి ఉంటే మీటింగ్ పోయిండేవాడిని. మరి ఎందుకని పిలవలేదో తెలియదు కాబట్టి పిలవలేదు కాబట్టి పోలేదు. అది తప్పిస్తే నేను కావలసినగా ఆబ్సెంట్ అయ్యిండేది కానీ తప్పించుకునేది కానీ లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి అది పార్టీ పాలసీనో లేకపోతే ఎందుకు పిలవలేదో నాకు తెలియదు. దానికి పిలవలేదు. ఒకటి. తర్వాత ఇంకోటి ఏమంటే, పార్టీ అనేది ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను చాలా పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తిని, నమ్మకంగా ఉండే వ్యక్తిని, వైఎస్ కుటుంబానికి నమ్మకంగా ఉండే వ్యక్తి. నేను ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ మారేది కానీ, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేది కానీ ఉండదు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చి ఆదేశించినా వాళ్లకు నమ్మకంగా పని చేస్తాం. అంతేకాకుండా నా హక్కుగా చివరి నిమిషం వరకు బీఫార్మ్ ఇచ్చేంత వరకు నేను టికెట్ అడుగుతూనే ఉంటాను, రిక్వెస్ట్ చేస్తాను. రెండవది, టికెట్ వచ్చినా టికెట్ రాకపోయినా కార్యకర్తల మధ్యలోనే ఉండి, నాయకుల మధ్యలోనే ఉండి, 2014లో ఏ విధంగా ఓడిపోతే కూడా ఇక్కడే ఉండి వాళ్ళ మధ్యలోనే ఉండి నర్సింహం రన్ చేసుకుంటా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉన్నానో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడే ఉండి కార్యకర్తలు, నాయకుల మధ్యలో ఉండి వాళ్ళకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానే కానీ ఇక్కడి నుంచి వేరే ఊరికి పోవడం కానీ లేకపోతే పార్టీకి దూరం ఉండడం కానీ జరగదు అని అందరికీ తెలియజేస్తున్నాను. అసమ్మతి వర్గం అనేది
175 నియోజకవర్గాల్లో ప్రతి చోట ఉంటుంది. ఎవరన్నా అసమ్మతి లేని ఒక ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పండి చూస్తాం. ఒక పేరు చెప్పండి. ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి, ప్రతి మంత్రికి 100% ఎంతో కొంత అసమ్మతి అనేది ఉండే తీరుతుంది. ఈ అసమ్మతి అనేది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమి చెప్పినా కూడా, వాళ్ళు ఏమి చేసినా కూడా పార్టీకి లాయల్గా ఉండి, వాళ్ళు ఎదిరించి కార్యకర్తలకు అందుబాటులో ఉండి, నన్ను నమ్ముకొని ఉండే వాళ్ళకి, నా ఎంట ఉండే వాళ్ళకు న్యాయం జరిగే మాదిరిగా చూస్తానే తప్ప వాళ్లకు భయపడి పోవడము లేకపోతే పార్టీకి దూరంగా ఉండడము అనేది జరగదు అని తెలియజేస్తుంది. జనాల్లోకి వెళితే ఒక్క ఓటు కూడా పడదు అతను వస్తే అన్నాడు. మీరు ఇప్పుడు సమాజకర్త ఈర్లక్కప్ప పెట్టినారు కదా, వాళ్ళకి మీరు సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా మేమందరూ కూడా మనమందరూ సమర్థించాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2, హక్కుగా చివరి నిమిషం వరకు మేము అడుగుతూనే ఉంటాం. అదేవిధంగా నాకు తెలిసి చాలామంది అడుగుతూనే ఉన్నారు, నాకు టికెట్ దాదాపు 20-30 మంది అడిగినట్టుగా ఉన్నారు. అందరికి హక్కు ఉంది, అడుగుతూనే ఉంటారు. వాళ్ళతో పాటు నేను అడుగుతూ ఉంటాను. ఇచ్చేది ఇవన్నీ హైకమాండ్. చివరికి ఎవరికి బీ ఫారం ఇచ్చినా మేము రెడీగా ఉన్నాం. ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ కానీ ఏదైనా ఉంటే కూడా ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీకి అప్పిస్తాడు, కాంగ్రెస్ అప్పిస్తాడు, అన్ని పార్టీల వాళ్ళకి అప్పిస్తాడు. వడ్డీకి 2 రూపాయల వడ్డీకి ఇస్తాడు. ఆ వడ్డీకి ఇవ్వడంతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎలక్షన్లు అప్పించినాడు. వైఎస్ఆర్సీపీని ఓడించమని. ఆయన గొప్పతనం. మీకు కూడా ఇచ్చినాడు కదా సార్ వడ్డీకి? నాకు కూడా ఇస్తాడు. వడ్డీకి ఎవరికైనా ఇస్తాడు, నీకు కూడా ఇస్తాడు కాదు. వడ్డీ కరెక్ట్ కాదు, వడ్డీకి ఎవరికైనా ఇస్తాడు. ఎవరన్నా తెలుగుదేశం పార్టీ సభ్యులంతా వైరల్ చేసినారు కదా, దీనిపైన వాళ్ళు ఏం చెప్తారు, అది క్రమశిక్షణ చర్య తీసుకొని పార్టీలో టీటీడీ బోర్డు మెంబర్ను కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కామెంట్ చేశాను అనమాట. దానిపైన మీ స్పందన అంటే ఇప్పుడు పిలవకుండా మీటింగ్ పెట్టాలని తప్పు కదా. పిలవకుండా ఒక ఎమ్మెల్యేని పిలవకుండా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టడం తప్పు కదా. ఆయన పార్టీ నిర్మించిన అబ్జర్వర్ కదా, ఆయనే కామెంట్ చేయాలి. అంటే పార్టీ నిర్మించిన అబ్జర్వర్ని ఎమ్మెల్యేని పిలవకుండా మీటింగ్ పెట్టమన్నారా? ఎమ్మెల్యేని పిలవకుండా మీటింగ్ పెట్టమన్నారా? ఎస్సీని, అందులోనూ ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉంటే కూడా ఎస్సీ ఎమ్మెల్యేని పిలవద్దు అని పరిశీలకులు ఏమైనా పార్టీ చెప్పిందా? ఏమి లేదే. పార్టీ ఒకరోజు ఆ రోజు కాకపోతే ఇంకో రోజు పెట్టుకుంటే పోయిండేది. నేను అత్యవసర పని మీద పార్టీ పెద్దల ఆదేశం మేరకే విజయవాడ పోయినా. నేను సొంతంగా పోలా, నాకేం సొంత పని లేదు. పార్టీ పెద్దల ఆదేశం మేరకే నేను విజయవాడ పోయినా. సో అది తెలిసి కూడా కావలసినగానే నేను లేని రోజున మీటింగ్ పట్టడము అంతరేమేంటి? ఏముంది, 1 డే పోస్ట్ పోన్ చేసుకో, 2 డేస్ చేసుకో, ఇవ్వద్దంటాడు. అదేం పెద్ద అత్యవసరమా? అదేమంటే అత్యవసరమైనటువంటి వ్యవహారం కాదు కదా. చేసుకోవచ్చండి. 1 డే పోస్ట్ పోన్, 2 డేస్ పోస్ట్ పోన్ చేసుకో. ఏం మేము మునిగిపోయింది చెయ్యరు. కేవలం ఎమ్మెల్యేని మీటింగ్ రాలేదు అనేది, పిలవలేదు అనేది, రేపు మీటింగ్ ఉంటే రాత్రి చెప్పినారు అనేది తెలీదా? కాల్ లెటర్ తీసుకో. కాల్ లెటర్ తీస్తే ఎవరు ఎక్కడున్నారు, ఎన్ని గంటలకు ఫోన్ చేయిస్తారు అని తెలుసుకో. సో దాన్ని బట్టి అర్థమే అవుతుంది. ఎన్ని గంటలకు ఫోన్ చేసినారు, ఎట్లా వస్తాడో ఆ టైంలో మార్నింగ్ లోపల అనేది మనకు సులభంగా అర్థం. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు, రిబల్ క్యాండిడేట్స్ పెట్టారు. ముందు వీళ్ళు సస్పెండ్ చేయాలా? రవిశేఖర్ రెడ్డి క్యాండిడేట్ పెట్టలేదా? ఒకటి ప్రభాకర్ రెడ్డి పెట్టలేదా? ఏమి రంగేగౌడ నర్సగౌడ్ పెట్టలేదా? లేదా శివకుమారు ఇదే వీర్లక్కప్ప రిబల్గా పెట్టలేదా? శివకుమారు ముందు వీళ్ళు సస్పెండ్ చేశారు ఫస్ట్ పార్టీ నుంచి. అట్లా వస్తే ఆ వ్యవహారం వస్తే అట్లా పోతుంది అంతా.
నా మీటింగ్ల కంటే ఎక్కడో కర్ణాటక నుంచి వస్తుంటారు. వీళ్ళంతా కర్ణాటక వాళ్ళందరూ, వీళ్ళంతా కర్ణాటక వాళ్ళ. ఒక్కొక్కరు కొన్ని వందల వేల ఓట్లు వేయించే శక్తి ఉండే నాయకులు వీళ్ళందరూ. వీళ్ళేమైనా కర్ణాటక వాళ్ళ? ఫోటో తీసి చూడొచ్చు కదా. వాళ్ళ మాదిరిగా కార్యకర్తలు ఓటర్స్ పిలుచుకొచ్చేసే నాయకులు నేను చెప్పలేదే. మీటింగ్కి వచ్చిన ఎంతమంది నేను చాలా క్లియర్గా చెప్పాను. ఏమో ఎవరెవరు వచ్చినారో ఎవరు రాలేదు ఆ మీటింగ్ అని. సో కాబట్టి దయవుంచి నమస్కారం పెట్టి అసమ్మతి నాయకులకి 4 సంవత్సరాల 10 నెలలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి పార్టీ కార్యక్రమాలకు రాని నాయకులకి మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీకి నష్టము కలిగించొద్దు, పార్టీని మనం గెలిపించాలి. మీరు ఇదే విధంగా అనవసరంగా పార్టీని భ్రష్టు పట్టించే కార్యక్రమము, టీడీపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తే మాత్రము సహించేది లేదు అని వాళ్ళకు హెచ్చరిస్తూ పార్టీని మనం అంతా కలిసి గెలిపించాలని చెప్పేసి నమస్కారం పెట్టి తెలియజేస్తాం. తీసుకున్నట్టుంటే ముందు 4 సంవత్సరాల 10 నెలలు వీళ్ళు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు కాబట్టి ఏ కార్యక్రమాలకు రాలేదు కాబట్టి ముందు వీళ్ళు సస్పెండ్ చేయాలి. వస్తే వీళ్ళందరినీ పార్టీని సస్పెండ్ చేసి పడేశారు. ఏనాడు టీడీపీని మీరు మాట్లాడలే. వాళ్ళు భయంకరంగా టీడీపీ వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళు విమర్శిస్తూ ఉంటే జగన్ సార్ని ఎప్పుడు మీరు మాట్లాడలే. ఎందుకు? ఎలక్షన్లో మీరు కుమ్మొక్కు అయినారు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎక్కడ బయట పెడితే మా బండారం, వాళ్ళు బయట పెడితే మా బండారం బయటకు వచ్చేస్తుందని భయపడి ఒక్కడంటే ఒక్క నాయకుడైనా మీ అసమ్మతి నాయకులు 4 సంవత్సరాల 10 నెలల్లో ఒక్కరోజన్నా టీడీపీని కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకల్గా ఉండే టీడీపీ నాయకుడు తిప్పేస్వామిని కానీ విమర్శించినారా? వాళ్ళు విమర్శలకు ఖండించినారా? జవాబు చెప్పినారా? నువ్వు చెప్పమని చూపించమని అడుగుతాను. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఒక కార్యకర్త అడిగాడు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన కార్యకర్తలకు మీరేం భరోసా ఇస్తారు అని వచ్చేస్తారు. ఇంతమంది వచ్చారు కదా ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని, వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు అని అడిగారు సార్. నువ్వు కార్యకర్తలకు భరోసా అంటే మేమంతా కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నాము. మా నాయకుడు జగన్నే భరోసా. నాయకుడు జగన్నే మాకు భరోసా. నాకు కానీ వాళ్ళకి కానీ నేను చెప్తున్నా కదా, వచ్చేదే మా గవర్నమెంటు, మేమే రూలింగ్ ఫార్మ్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మా గవర్నమెంట్ వస్తుంది, మా ముఖ్యమంత్రి ఉంటాడు. నేను ఎక్కడా కూడా రాజకీయాల్లో వదిలిపెట్టి పోయే ప్రసక్తే ఉండదు. 2014లో ఇదే మాట అన్నారు, ఓడిపోతాడు పారిపోతాడు, మూట ముల్లా సర్దుకొని పొలము నేరిపోతాడు అన్నాడు. నేను పోయినానా? నేనేం పోలేదే. 2014లో ఓడిపోయినా ఇక్కడే నర్సింగ్ హోమ్ పెట్టుకొని ఆపరేషన్ చేసుకుంటా వైద్యం చేసుకుంటా ఇక్కడే ఉన్నా. కార్యకర్తలకు అందుబాటులో ఉన్నా. కార్యకర్తలకు అందుబాటులో ఉండి కష్టాలు సుఖాలు వాళ్ళతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేసినారు. రోజాని ఏదో ఇట్లా అన్నారని మేమంతా ధర్నాలు చేస్తే మమ్మల్ని అంతా పడకపోయి మమ్మల్ని కేసు పెట్టింది. నేను కోర్టు చుట్టూ తిరిగినా, చాలాసార్లు వాయిదా పోయించిన, కేవలము ధర్నా చేసింది దానికి. సో నాతో పాటు చాలామంది నాయకులు కార్యకర్తలు కోర్టు చుట్టూ తిరిగినాము. సో మేము అట్లాంటివన్నీ బాధలంతా పడి మేము ఉన్నాం కదా ఇక్కడ. సో ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు టికెట్ వచ్చినా టికెట్ రాకపోయినా నేను ఇక్కడే ఉంటా, వాళ్ళ మధ్యలోనే ఉంటా. కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటాను. వాళ్ళు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా. తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు కానీ ఈ సో కాల్డ్ అసమ్మతి నాయకులు చేసే దౌర్జన్యాలు కానీ సిద్ధంగా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నా. నేను ఎక్కడ పోను, ఇక్కడే ఉంటా. ఇల్లు ఉంది, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, సొంత ఊరిది. నేను మడకసిర నియోజకవర్గంలో పుట్టి పెరిగి చదువుకున్న వ్యక్తిని. ఉద్యోగరీత్యా నేను పొలం పోయినా, చిత్తూరు పోయినా, కానీ మొత్తం ఇక్కడే కాబట్టి నేను ఎక్కడ పోయేది లేదు. పైగా ముసలివాడిని అయిపోయినా, 70 ఏళ్ళు ఇప్పుడు నాకు. నేను ఇంకా ఈ వయసు ఆడిపోతాను. నేను ఎక్కడ పోయినా ఈడనే ఉంటాను. నేను ఈడనే ఉంటాను. హాయిగా రిలాక్స్ అయ్యి హాయిగా. నాకైతే ఇప్పటికీ పూర్తి నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదరిస్తారని. తప్పకుండా నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ టీవీలో చూసిన
తిప్పేస్వామి రామచంద్రారెడ్డి మంత్రి గారు తిరుపతిలో మీటింగ్ పెడితే ఆబ్సెంట్ అయినాడు అని నేను చెప్తున్నా. రామచంద్రారెడ్డి గారు మంత్రి గారు మమ్మల్ని మీటింగుకు పిలవలేదు. కారణం ఏమంటే ఓన్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు మాత్రమే పిలుచుతారు. నియోజకవర్గ సమన్వయకర్తలు పిలిచినారు. ఒకళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే ఎమ్మెల్యేలు ఉండి కూడా వేరే నియోజకవర్గ సమన్వయకర్తని నియమించి ఉంటే వాళ్ళు మాత్రం పిలుస్తారు. ఎవరు నియోజకవర్గ సమన్వయకర్తనే పిలిచినట్టుగా ఉంది. నాకైతే పిలుపు రాలేదు కాబట్టి నేను పోలేదు. యాక్చువల్గా నేను ఆ రోజు టీటీడీ బోర్డు మీటింగ్ ఉంది నాకు. నేను ఆ రోజు తిరుపతిలోనే ఉన్నాను నేను యాక్చువల్గా. కానీ పిలువలేదు కాబట్టి పోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారో మాకు తెలియదు కాబట్టి ఇంకా పిలవనప్పుడు ఎందుకు పోవాలి అని టీటీడీ తిరుపతిలో ఉన్నా కూడా టీటీడీ బోర్డు మీటింగ్ ఉన్నా కూడా మీటింగ్ జరుగుతూ ఉంది అని తెలిసి కూడా పిలవలేదు కాబట్టి గడపకు రారు, పార్టీ కార్యక్రమం రారు. వీళ్ళు ఈ మాదిరిగా మాట్లాడడం ఏ మాత్రం ఈ రవిశేఖర్ రెడ్డి అనే పెద్ద మనిషి రకరకాలైనటువంటి మాటలు పోలీసు అడ్డం పెట్టుకొని తిరుగుతాడు. రవిశేఖర్ రెడ్డి నిన్ను నరికినా ఎందుకు నరికినారు తెలుసా? అడ్డంగా నరికినారు అది మీ వాళ్ళే. ఎందుకు? నువ్వు చేసే అన్యాయం అక్రమం సహించలేక నేను నరికినారయ్యా మీ వాళ్ళు, మీ బంధువులు. అది గుర్తుంచుకొని మాట్లాడు, అనవసరంగా మాట్లాడకు. నువ్వా నాకు నీతో చెప్పేవాడివి. నీ చరిత్ర ఎవరికి తెలియదని చెప్తావు రవిశేఖర్ రెడ్డి. ఇంకా నువ్వు దొంగ నోట్లు కేసులో ఉండే కేసులు ఇంకా హైకోర్టులో జరుగుతూ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏవన్గా చేసి కేసు నడుస్తూనే ఉంది. నీ పెట్టిన కేసు నువ్వు ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడైతే ఎప్పుడో కేసు విత్డ్రా అయ్యాలా? నువ్వు చేసుకున్నావా కేసు విత్డ్రా? లేదే. ఇంకా కేసు నడుస్తూనే ఉంది, దొంగ నోట్ల కేసు. నువ్వు నా గురించి మాట్లాడితే రవిశేఖర్ రెడ్డి. సో ఈ మాట్లాడు ఏనాడు కూడా నా కొడుకు కానీ భార్య కానీ అడ్మినిస్ట్రేషన్లో జోక్యమే చేసుకోలేదు. ఆ తర్వాత ఫోన్ రిసీవ్ చేసుకోడు, పలకడు. ఈ రాష్ట్రంలో ఎక్కువ కాలము కార్యకర్తలకు అందుబాటులో ఉండేది నేనే. ఎవరన్నా ఎప్పుడన్నా కనబడచ్చు. నీవు చెప్పినట్టు ఎవరికన్నా అవినీతి జరిగిందంటే డైరెక్ట్గా వచ్చి ప్రశ్నించుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడూ అందుబాటులో ఉంటా. డైరెక్ట్గా ఎమ్మెల్యేతో రాత్రింపగులు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ప్రజలు మాట్లాడే అవకాశం కల్పించింది నేను. ఇంతకుముందు ఎవరినో పట్టుకొని పోవాలా, ఇంతకుముందు ఎవరినో పట్టుకొని రావాలా, ఎమ్మెల్యేతో మాట్లాడాలా, పిఏతో మాట్లాడాలా. ఇప్పుడు అట్లా కాదు. డైరెక్ట్గా ఎమ్మెల్యే వచ్చి అర్ధరాత్రి కానీ వచ్చి గ్రామస్తులు కూడా డైరెక్ట్గా మాట్లాడిపోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. నాకు హక్కు ఉంటుంది కాబట్టి ఈరలక్కప్ప గడపలో అలాగే బస్సు యాత్రలో కనిపించలేదని అడిగారు సార్. అందరూ దళితులు విమర్శిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరలక్కప్ప అన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, బస్సు యాత్రకు వచ్చాడు, దళితుల్ని ఎమ్మెల్యే స్టేజ్ మీదకి పిల్లలేదు అని వాళ్ళు చెప్పారు సార్. నేను చెప్తా, ఎక్కడన్నా సరే ఆయన గడప వచ్చినట్టు ఒక ఫోటో ఎక్కడా కూడా ఆయన ఏ పార్టీ కార్యక్రమానికి అటెండ్ కాల. రెండవది, ఆయన ఇండిపెండెంట్గా నిలబడితే రిబెల్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా నిలబడితే జడ్పీటీసీగా 47 ఓట్లు వచ్చినాయి. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలు పూర్తిగా దూరంగా ఉన్నాడు. అతను పార్టీలోనే లేడు. కాకపోతే సరే హైకమాండ్ నిర్ణయించింది కాబట్టి మేము క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలుగా మేము ఏం మాట్లాడలే. ఆయన ఎక్కడా కూడా ఏ పార్టీ కార్యక్రమాలకు వచ్చింటే ఫోటో చూపించమని చెప్పండి. మాకు ఫోటో చూపిస్తే మా కార్యకర్తలు చెప్పింది అబద్ధమా నిజమా తెలుసు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేని బహిరంగంగా తిడతారా? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీరు ఇచ్చే సందేశం? ఇదేనా మీ సంస్కారం? అంటే పార్టీని ఓడించాలనే, పార్టీని గెలిపించాలని మీకు లేదా?
మీరు పెద్ద మనుషులా? మీరు పెద్ద మనుషులా? చెప్పలేదు నాకు అని నేను నిజం చెప్తే పోలీస్ రికార్డ్స్లో మీ పోకుల అశోక్ కుమార్ గారి కాళ్ళట తీయండి. ఆయన ఎప్పుడు నాకు ఫోన్ చేసినాడు, ఏం మాట్లాడాడు, అంతా వస్తుంది అట్లా. ఏం దాచుకునేది ఏం లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. అంతేగాని మీరు అబద్ధాలు చెప్తే ఇక్కడేమి కుదరదు. పోకుల అశోక్ కుమార్ ఏ రోజు ఎన్ని గంటల్లో ఫోన్ చేసినాడు, తిప్పేసాం అప్పుడు ఎక్కడ ఉన్నాడు అనేది అంతా వస్తుంది కాల్ డేటాలో. కాల్ డేటా పరిశీలించవచ్చు. అంతేగాని తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు మాట్లాడొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఈ విధంగా మాట్లాడితే నేను చాలా విషయాలు మాట్లాడతాను. అవినీతి గురించి లేనిపోని అబద్ధాలు చెప్తా ఉన్నారు. నేను ఎంక్వైరీ అంటున్నా, వేసుకో ఎంక్వైరీ చేపించు. ఆయన పెద్ద మనిషి, నేను జైలుకు పంపిస్తాను అంటాడు. ఎవరు? నర్సేగూడని. నువ్వు జైలుకు కూడా చూసుకో స్వామి. నువ్వు చేసిండు అక్రమాలు, నీ కొడుకులు నీ అల్లుడు చేసిండు అక్రమాలు, ఒక్కొక్క ప్లాట్లు 2 3 రాసిండు అక్రమాలు, రియల్ ఎస్టేట్లో అవన్నీ చూసుకో. జైలు పోకుండా ఫస్ట్ నన్నుగా జైలు పంపించేది. నేనేం అక్రమం చేయలే, తప్పు చేయలే. నాకు అటువంటి పరిస్థితి రాదు. ఇప్పుడు దాకా ఒకే ఒక కేసు కూడా నా మీద బుక్ కాలే. ఆ రవిశేఖర్ రెడ్డి పెద్ద మనిషి అంటాడు కేసు నా మీద బుక్ అనేట. ఒక్క కేసు ఉందని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మిస్టర్ రవిశేఖర్ రెడ్డి, నువ్వు నిరూపిస్తావా? చూపిస్తావా? ఎందుకై అబద్ధాలు మాట్లాడతారు మీరంతా? ఎందుకు మాట్లాడతారు అబద్ధాలంతా? నీకేనా నోరు ఉండేది? మీకేనా తెలివి ఉండేది? అబద్ధాలు మాట్లాడడం మానేమని విజ్ఞప్తి చేస్తూ ఉండా. మీ అందరికీ కూడా మీ అసమ్మతి నాయకులు 4 సంవత్సరాల 10 నెలలు మీరు పార్టీ కార్యక్రమం పూర్తిగా దూరంగా ఉంటారు. పార్టీ పనిచేయలేదు. కేవలం ఎలక్షన్ వచ్చింది కాబట్టి, డబ్బుల వ్యవహారం ఉంటుంది కాబట్టి మీరు వచ్చినారు బయట తెర మీదకి. రెండవది, తర్వాత లో వోల్టేజ్ కోసము 5 సబ్స్టేషన్లు తెచ్చి ఓపెన్ చేసుకున్నా. సబ్స్టేషన్ అంతా అంటే లో వోల్టేజ్ తీరిపోవాలని, రైతులు బాగుండాలని, ఇవన్నీ కూడా అభివృద్ధి కింద రావాలని అనుకున్నాను. ఇంకా అనేక బిల్డింగ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉంటే ఏ విధంగా సరిపోతుంది అని నేను అడుగుతున్నా వీళ్ళందరినీ. నేను చెప్పేది ఒకటి, పార్టీ వ్యవహారం పార్టీలోనే ఉండాలా, పార్టీలోనే ఉండి పార్టీలో తేల్చుకోవాలి. అంతేగాని బయటకు చెప్తే ఇది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. తర్వాత ఇప్పుడు 24 గంటలు వాళ్ళకి ఏమి ఆయుధం లేదు, డబ్బులు తీస్తాడు. ప్రూవ్ చేయండి అయ్యా, ప్రూవ్ చేయండి ఎక్కడ డబ్బులు తీసుకున్నాను ఏమని. ఒట్టి మాటలు మాట్లాడేది కాదు. కమాన్, పూర్తి చేయి, ప్రూవ్ చేయి ఎక్కడని. నేను సిద్ధంగా ఉన్నాను కదా. నేను మీ మాదిరిగా ఎక్కడో దాక్కోలేదే. ప్రతి గడపకు తిరిగిన, ప్రతి గడప మడకసిర నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగి వచ్చిన పోయి గడప తిరిగినా, 24 గంటలు అందుబాటులో ఉన్నా. మడకసిరలో ఇల్లు తీసుకొని ఉంటే ఇంట్లోనే ఉన్నా, సొంత ఇంట్లో నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఎవరికైనా ఏదైనా ఉంటే చెడగచ్చు కదా, నాకు పలానా నాకు అన్యాయం జరిగింది, నా డబ్బులు తీసుకున్నావు, డబ్బులు ఇవ్వ, ఆటోమేటిక్ అడుగుతాడు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. కానీ చివరి వరకు నేను పోరాడతాను. చివరి వరకు నేను అడుగుతూనే ఉంటాను, పోరాడుతాను. అనే తప్పు ఏం లేదు. చివరి వరకు బీఫారం ఇచ్చేంత వరకు నేను అడుగుతూనే ఉంటాను, రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను. ఎవరికి ఇచ్చినా మళ్ళీ పనిచేస్తాను. అది మా ఉద్దేశం. కాబట్టి పెద్ద ఆయన పాపం, వయసు మళ్ళీ ఆయన కొంచెం ఏజ్ ఎక్కువైంది పాపం, మరి మతి మరుపు ఆయనకి తెలియదు. కానీ ఆయన అంటాడు
అభివృద్ధి శూన్యం అంటాడు, అభివృద్ధి లేదు అంటాడు. నేను అడుగుతున్న ప్రభాకర్ రెడ్డి గారు, బైపాస్ కెనాల్ 214 కోట్లు శాంక్షన్ చేసింది నేను కాదా? అగ్రిమెంట్ అయితే వాస్తవం కాదా? పనులు మొదలు పెడుతున్నారు, అది నిజం కాదా? గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా 100 బెడ్ల హాస్పిటల్ నడుస్తూ ఉంది. రేపో మాకు అది ఓపెనింగ్ రెడీ అయింది, అది నేను తెచ్చింది కాదా? 6 పెద్ద ఫ్యాక్టరీలు SEZలో ఓపెన్ అవుతున్నాయి, అవి నేను తెచ్చింది కాదా? గర్ల్స్ స్కూల్ నేను తెచ్చింది కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ అభివృద్ధి కాదా? అది కంటికి కనపడలేదని అడుగుతున్నా. అభివృద్ధి లేదు అంటాడు ఆయన, అది పెద్ద మనిషి. చెప్పమంటే చాలా చెప్తా ఆయన గురించి ఏమి. కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారికి ఒక విన్నపం అంటే, మాటలు చాలా జాగ్రత్తగా వస్తే మంచిది అని. చాలా మాటలు చాలా నీవు అన్నావు కదా, ఎన్నో మాటలు అవన్నీ బయట చెప్తే ఇంకా బాగుండదు. 24 గంటలు మేము ఏదో ఎమ్మెల్యే కోటలో ఏమో చేసేస్తా ఉంటే అది చేస్తే మిచ్చేసి అని అన్నావు, అవన్నీ చెప్తే బాగుండదు బయటికి ఏమి. సో కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని ప్రభాకర్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. ఏ విషయంలో కూడా తగ్గే ప్రసక్తే లేదు, దేనికన్నా నేను రెడీగా ఉన్నానని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవ అంటే మీరు ఏదో దీనికి ఏదో ఎవిడెన్స్ ఉండదు కాబట్టి, మేము ఏం చెప్పినా సరిపోతుంది కాబట్టి, ఒక SC ఎమ్మెల్యే కాబట్టి ఏమని అనొచ్చు అంటే అనిపించుకుంటారు అని. వీళ్ళకంతా ఏమంటే పాతకాలము. SCలు అంటే వాళ్ళ కాళ్ళ కింద ఉండాలి, SCలు అంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి. రోజు వాళ్ళ ఇంటికాడికి పోయి నమస్కారం పెట్టి వచ్చి వంగి నమస్కారం పెట్టి వాళ్ళ కాళ్ళకు మొక్కి వీళ్లకు మేము సలాం చేస్తే మంచోడు. వీళ్ళు చేసే దొంగ వ్యాపారాలకు సహకరిస్తే మంచోడు. లేకపోతే వీళ్ళు మటకా గుట్కా ఇసిపెట్టు మధ్య అన్ని ఎస్ అంటే మంచోడు. మేము అనలేదు కాబట్టి లేనిపోని చాడి చెప్పి లేనిపోనివని హైకమాండ్కి అంతా రాసి చేస్తాను. నిజముంటే పూజ అయ్యి నేను సిద్ధంగా ఉన్నాను కదా, నేను సిద్ధంగా లేదంటే కదా మీరు మళ్ళీ మాట్లాడాలా. మాట్లాడడం కరెక్ట్ కాదని, ఇంకా నేను నోరు ఇప్పితే చాలా విషయాలు మాట్లాడాల్సి పడుతుంది. పార్టీకు నష్టం వస్తుందని, పార్టీకి నష్టం రాకూడదని నేను అవన్నీ బయటికి చెప్పడం లేదు. ఎందుకంటే పార్టీ గెలవాలా, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, తిరిగి ముఖ్యమంత్రి కావాలా, మాకు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మళ్ళా రావాలా. అందుకని అవన్నీ బయటికి చెప్పుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా కేవలం మీరు పత్రికా విలేకరు పిలిపించి ప్రెస్ మీట్ పెట్టినారు కాబట్టి నేను ఇవన్నీ చెప్పకుండా పోతే, దీనికి వివరణ ఇవ్వకుండా పోతే తప్పు చేసిన వాడిని అనుకుంటారని ఈరోజు ప్రెస్లో మాట్లాడుతూ ఉన్నాను. లేకపోతే నేను మాట్లాడిన వాడిని కూడా కాదు. నేను ఈరోజు ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా ప్రెస్ మాట్లాడలేదు. ఏ ఒక్క నాయకుడి మీద 4 సంవత్సరాల 10 నెలల్లో ఏ ఒక్క కార్యకర్త మీద కానీ, ఏ ఒక్క నాయకుడి మీద కూడా ఇప్పుడు దాకా నేను ప్రెస్లో మాట్లాడలేదు. ఏదైనా ఉంటే హైకమాండ్ రాసుకుంటాము, హైకమాండ్కు చెప్పి ఆడికి ముగించేస్తాం. మున్సిపాలిటీలో కానీ, సర్పంచ్లో కానీ, ఎంపీటీసీలో కానీ రిబేల్ క్యాండిడేట్ పెట్టి పార్టీ క్యాండిడేట్లు ఓడించే ప్రయత్నం చేస్తారు. నేను హైకమాండ్కు ఫిర్యాదు చేసినానే కానీ ఇవన్నీ ఏనాడు నేను ప్రెస్కు పోయినైతే కాదు. ఈరోజు అనవసరంగా నా పేరు తీసి బద్నాం చేసే ప్రయత్నం జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాను. లేకపోతే ఈరోజు కూడా నేను మాట్లాడేవాడిని కాదు సార్. ఏమి హైకమాండ్కి అయితే బూతులతో సహా టీడీపీకి ఎంత మెజారిటీ వచ్చింది సహా మొత్తం హైకమాండ్కి ఏనాడో నేను ఇన్ఫర్మేషన్, కానీ నేను ఎప్పుడు ప్రెస్కు పోలేదు. ఈ మాదిరిగా పార్టీకి పనిచేయరు, పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు, లోకల్ బాడీస్ వ్యతిరేకంగా చేస్తారు. వీళ్ళు ఈరోజు నా గురించి వీళ్ళు మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి ఆరోపణలు, ఒకటి కూడా ఇవన్నీ కూడా నేను తెలియపరుస్తాను. హైకమాండ్ కూడా తెలియపరిచి ఈ మాదిరిగా పార్టీకి నష్టం కలిగిస్తున్నారని పూసగుచ్చినట్టు మేమంతా చెప్తానని మళ్ళా చెప్తున్నాను. మేమంతా పార్టీకి కట్టుబడి ఉన్నాం. పార్టీ ఏమి ఆదేశిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆదేశిస్తే దాన్ని శిరసా వహించి పార్టీ గెలుపు కోసం మేము ప్రయత్నం చేస్తానని అందరికీ చెప్తూ, ఎంతమంది నాయకులు ఇక్కడ దీంట్లో ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, సింగిల్ ఉండి అధ్యక్షులు ఉన్నారు, పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జేసీఎస్ అధ్యక్షులు ఉన్నారు,
సింగిల్ విండో అధ్యక్షులు ఉన్నారు, సీనియర్ నాయకులంతా ఉన్నారు. ఇక్కడ మా మార్కెట్ సింగిల్ విండో అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ వాళ్ళు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఈ పక్క వైస్ ఎంపీ, ఎంతమంది వచ్చినారు. ఎంతమంది నాయకుల మధ్యలో నేను మాట్లాడుతున్నాను, ఇంతమంది నాయకుల మధ్యలో మాట్లాడుతున్నాను. వీళ్ళు చెప్పినట్టు తిప్పేస్వామి వెనక ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు, అందరూ వ్యతిరేకిస్తున్నారు అనేది శుద్ధ అబద్ధం. ఈ అవినీతి గురించి మాట్లాడతాడు ఆయన, పెద్ద మనిషి. ఆయన అంటాడు, నువ్వు భయపడి పోలీసులు పెట్టుకొని అవినీతికి భయపడి ప్రజల మధ్య పోవడం లేదు అని అంటాడు ఆయన. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, నువ్వు అసలుకి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగిన విషయం మీకు తెలుసా అని అడుగుతున్నా. ఎన్ని ఫోటోలు కావాలో చూడు, ఎక్కడన్నా ఒక్క ఇంట్లన్నా ఒక్క ఊర్లోన్నా ఎక్కడన్నా గలాట జరిగిందా, ఎవరన్నా వ్యతిరేకించినారా, ఎవరన్నా మాట్లాడినారా చెప్పని చెప్పి. పోలీసులు పెట్టుకొని తిరుగుతున్నాడంటే పోలీసులు ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి భద్రత. ఎమ్మెల్యే ఎక్కడ పోయినా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దిగిపోయేంత వరకు పోలీసు భద్రత ఉంటుంది. పోలీసు పెట్టుకొని పోతున్నాడు అంటే అవన్నీ అర్థం లేని మాట్లాడతారు, అర్థం లేని మాట్లాడతారు. సో కాబట్టి ఈ మాదిరిగా పనికి మాలిన ఆరోపణలు ఆయన చేస్తూ ఉంటాడు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి పార్టీ రూల్స్కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఏదైనా ఉంటే హైకమాండ్ చెప్పుకోవచ్చు, హైకమాండ్ ఉంది, పార్టీ ఉంది, నిర్ణయాలు తీసుకుంటుంది, యాక్షన్ తీసుకుంటుంది, సరిపోతుంది. కానీ ప్రెస్కు వెళ్ళటం అనేది ఒక ఎమ్మెల్యే మీద పార్టీ కార్యకర్త, నేను కూడా మామూలుగానే ఎమ్మెల్యే అయినా ఏమైనా మేమంతా పార్టీ కార్యకర్తలే. సో ఒక పార్టీ కార్యకర్త మీద, పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద ప్రెస్సుకు పోయి విమర్శడం చేయడం అనేది పార్టీ నియమావళికి విరుద్ధం. పార్టీ నియమావళి ప్రకారం వాళ్ళు పార్టీని విమర్శించినట్టే అవుతుంది, వాళ్ళు చర్యలకు అర్హులవుతారు. వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి పార్టీకి అవకాశం ఏర్పడినట్టు. ఏదైనా ఉంటే పార్టీ చెప్పవచ్చు, దాని పని జరిగిపోతూ ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేని విమర్శించడము, ఎమ్మెల్యేని తిట్టడము అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సరే, ఎటు వాళ్ళు ప్రెస్ పోయినారు కాబట్టి ప్రెస్లో నా పైన లేనిపోని అబద్ధపు ఆరోపణలు చేస్తారు కాబట్టి దానికి జవాబిచ్చే బాధ్యత నా పైన ఉంటుంది. ఒకవేళ నేను జవాబు ఇవ్వకుండా పోతే అది నిజమనే నమ్మే ప్రమాదం. అక్కడికి ఒక మాట అంటాడు, దొంగ నోట్లోడు అంటాడు. నేను అనలే మాట, ప్రభాకర్ రెడ్డి గారే అన్నారు. ఆ మాట అనలేదని ప్రమాణం చేయమంటే నేను చేస్తా నువ్వు అన్నావని. దొంగ నోట్ల రవిశేఖర్ రెడ్డి అని ప్రభాకర్ అంటానే ఉంటాడు ఇప్పుడు 24 గంటలు. ఈ పెద్ద మనిషి నా గురించి మాట్లాడు. ఎప్పుడు కూడా ఎలక్షన్లో వస్తాడు, డబ్బు సంపాదించుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ 5 ఏళ్ళు కనపడ్డాడు. ఇది ఈయన నైజం. అంతా ఏమంతా ఇంకా పార్టీని అంతా ఈ నెత్తి మీద పోయినట్టు మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళు కాదా వీళ్ళంతా? ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా కూడా టీడీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదా? ఈ పెద్ద నాయకుల్లో వీళ్ళు నా గురించి మాట్లాడేటట్లు. ఎస్, నేను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఒక అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నా, ఇప్పుడు ఉంటా, రేపటికి కూడా ఉంటా. నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు. నేను వైఎస్ఆర్ మనిషిని, కుటుంబంలో బాగా అనుబంధం ఉండేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా ముఖ్యమంత్రి కావాలని మనసా వాచ కోరుకునేవాడిని నేను. సో కాబట్టి దీంట్లో ఏమి అనుమానం అయితే ఏమి ఉండదు. పార్టీని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. నేను చెప్తున్నా 100కి 150% ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. ఏమాత్రం అనుమానం లేదు. మళ్ళా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాకపోతే హక్కుగా ఒక
ఒక ఎస్సీ క్యాండిడేట్గా నాకు కూడా మళ్ళా టికెట్ ఇవ్వండి అని నేను పార్టీని 10 ఏళ్లుగా అభివృద్ధి చేసి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపాలిటీ ఎన్నడూ గెలవని మున్సిపాలిటీని ఇవన్నీ నేను గెలిపించుకొచ్చినాను. 72 ఉంటే 69 ఎంపీటీసీలు, 50 దగ్గర ఒక 60 పైన సర్పంచులు, 5 ఎంపీపీలు, 4 జడ్పీటీసీలు, మున్సిపాలిటీ అంటే నేను గెలిపించుకున్నా. నేను స్వతహాగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గెలిపించుకున్నటువంటి ఇవన్నీ నా హక్కు ఉంది. నా హక్కుగా నేను అడుగుతున్నా, నాకు మళ్ళా టికెట్ ఇవ్వండి అని. ఇచ్చేది ఇవ్వండి, హైకమాండ్ ఇష్టం. అది హైకమాండ్ ఏమి నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. హైకమాండ్ నిర్ణయానికి మేము ఎదురు మాట్లాడే ప్రసక్తే ఉండదు. కానీ మాకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది కాబట్టి అడుగుతాము. నువ్వు టికెట్ అడగకూడదు అంటే ఏమర్థం? అది నా వల్ల పార్టీ అభివృద్ధి చెందింది. నేను కష్టపడితేనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టితేనే ఇక్కడ పార్టీ స్టాండ్ అయింది. 10 ఏళ్లుగా కోట్ల రూపాయల పార్టీ ఖర్చు పెట్టినా నా హక్కు ఉంది కాబట్టి అడుగుతా ఉండా. అంతే తప్పిస్తే వేరే ఇంకోటి కాదు. అంటే వీళ్ళు చెప్పినట్టు మట్కా ఆడించాలా, గుడ్డుగా అమ్మించాలా, ఇసుక అమ్మించాలా, అక్రమ కర్ణాటక మధ్య పంపించాలా, ఇస్పెట్ ఆడించాలా. ఈ అసమ్మతి నాయకుల యొక్క వ్యవహారం ఇదే. అసమ్మతి నాయకులకు నాకు తేడా వచ్చింది ఇక్కడనే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మట్కా కానీ, గుట్కా కానీ, ఇస్పెట్ కానీ, కర్ణాటక మద్యం కానీ, ఇసుక కానీ పూర్తిగా బంద్ చేయించాను. ఎటువంటి పరిస్థితుల్లో నా కాన్స్టిట్యూన్సీలో జరగడానికి వీలు లేదు అని చేస్తున్నారు. వీళ్ళంతా ఆడించాలని, డబ్బు సంపాదించుకోవాలని అసమ్మతి నాయకులంతా. దానికి నేను వ్యతిరేకంగా అవుతాను కాబట్టే అసమ్మతి. ఇక్కడ ఇల్లీగల్ మైన్ చేయాలంటారు. ఇల్లీగల్ మైనింగ్ ఆ రంగేగౌడ అనే వ్యక్తి అయితే ఏమి పర్మిషన్ లేకుండా తవ్వేసి ఉంటాడు. పర్మిషనే లేదు, ఏమీ లేదు. మళ్ళీ పట్టుకొని టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆయనకి మీరు ఫైన్ వేసినారు. ఇది మైనింగ్ డిపార్ట్మెంట్ వాడు. అంటే ఇట్లా అంటే ఇల్లీగల్గా వ్యాపారానికి నేను సహకరించలేదు అనేది వాళ్ళ బాధ. అది మళ్ళా చెప్తున్నా, నేను సహకరించాను. నేను ఎమ్మెల్యేగా ఉండేంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు ఏనాడన్నా ఒక్కరోజన్నా అసెంబ్లీలో నోరిప్పిండా? నోరు విప్పని వీరుడు, అసెంబ్లీలో మాట్లాడని వీరుడు ఈయన నా గురించి మాట్లాడతారు. ఇది అవినీతి గురించి చెప్పాలంటే ప్రభాకర్ రెడ్డి గారు ఏమి చాలా ఉన్నాయి, నేను చెప్పగలను. కానీ నా సంస్కారం అడ్డం వస్తుంది. కానీ ఓకే సార్, స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన పత్రికా విలేకరుల సోదరులకి, మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు అత్యవసరంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు కూడా మీకు తెలుసు. యాక్చువల్గా గత 4-5 రోజులుగా నేను లేను. ఈ 4-5 రోజులుగా నేను లేనప్పుడు ఇక్కడ కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటి గురించి ప్రస్తావించాలని, వాటి గురించి మాట్లాడాలని ఈరోజు ఇక్కడికి మన రావడం జరిగింది. మొన్న మీరు ఒక 2 days కింద చూసే ఉంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గుండుమల్ల తిప్పేస్వామి గారు మాట్లాడుతూ జగన్ పని అయిపోయింది, ఇంకా జగన్ రాడు లేడు అని చాలా అసభ్యకరమైనటువంటి మాటలతో జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన ప్రియతమ నాయకుడిని విమర్శించడం జరిగింది. ఆ సమయంలో నేను ఊర్లో లేని దానివల్ల వెంటనే స్పందించలేకపోయినా, ఇక్కడికి రాగానే ఈ విషయాలు తెలిసిన వెంటనే
ఆ విషయం గురించి మాట్లాడేదానికనే మెయిన్గా ఇక్కడ రావడం. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, గుండుమల తిప్పేస్వామి గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోలేదు, మీ పార్టీ పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయింది. మీ పార్టీ ఎట్టి పరిస్థితిలో కూడా ఇంకా ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా కూడా అధికారంలో రావడం అనేది నిజం కాదు, అధికారంలో రాదు. ఈ విషయాన్ని తమరు జాగ్రత్తగా విని గుర్తుంచుకుంటే మంచిది అని నేను చెప్తాను. తర్వాత మనిషి గోవర్ధన్ రెడ్డి ఊర్లో అన్ని టీడీపీనే, ఎమ్మెల్యే ఎలక్షన్ టీడీపీ మెజారిటీ, సర్పంచ్ టీడీపీ, వార్డు మెంబర్ టీడీపీ. వీళ్ళు రవిశేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వైటి ప్రభుగా ఒకే ఊరు వాళ్ళు, ఒకే పంచాయతీ వాళ్ళు. దీంట్లో ఒక వైఎస్పీ గెలవదు. వీళ్ళు మాట్లాడతారు మళ్ళా ఎప్పుడు టీడీపీతో కుమ్మకై మాట్లాడుతుంటారు. టీడీపీ గురించి, తిప్పేస్వామి గురించి కానీ మాట్లాడే దమ్ము ధైర్యం ఈ ఒక్కరికి, ఈ అసమ్మతి నాయకులు ఎవరికైనా ఉందా అని అడుగుతాను. ఎవరు టీడీపీ నాయకునికి మాట్లాడరు. ఎందుకు? లోపాకారి ఒప్పందం, కుమ్మక్కు టీడీపీతో. ఇది వీళ్ళ రాజకీయం. వీళ్ళు నా గురించి మాట్లాడతారు. సో ఇది కరెక్ట్ కాదని వాళ్ళకు నేను చెప్తా ఉన్నాను. తర్వాత నర్సేగౌడ్, ఈ పెద్ద మనిషి నర్సేగౌడ్ గురించి ఒక చిన్న మాట ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు అంటారు, సుళ్ళు మంత్రి అంటాడు ఆయన. అంటే అబద్ధాలు చెప్పే మంత్రి అని పేరు పెట్టానంట ఆయనకి. ఇది నాకు తెలియకుండా పోయా. ఈయన చెప్పేది ప్రభాకర్ రెడ్డి చెప్తాడు, అయ్యో వాడు సుళ్ళు మనిషి చెప్పాడు. సుళ్ళు అంటే కన్నడంలో అబద్ధం మంత్రి అప్ప అని వైటి ప్రభాకర్ రెడ్డి గారే చాలా సందర్భాలు మాకు చెప్పినాడు. చెప్పలేదని చెప్పండి మన ప్రభాకర్ రెడ్డి గారిని నేను అడుగుతా, చూద్దాం. సో ఈయన సుళ్ళు మంత్రి, కొడుకు నిలబెట్టి ఎంపీ జడ్పీటీసీగా ఓడిగొట్టుకున్నాడు, భార్య నిలబెట్టి జడ్పీటీసీగా ఓడిగొట్టుకున్నాడు. సొంత ఊర్లో సొంత పంచాయతీలో టీడీపీ మెజారిటీ, వార్డు మెంబర్ టీడీపీ, సర్పంచ్ టీడీపీ. ఈయన పెద్ద మనిషి నా గురించి మాట్లాడతాడు. ఏమన్నా మాట తిప్పేసాము నా కొడుకు ఓడించినాడు, బూతులు మార్చేసినాడట, నేను ఏదో పెట్లు మార్చినాడట. ఇది చెప్పేది పెట్లు మార్చేసినాడో నా కొడుకుని ఓడించినాడు అంటారు. ఈ పెద్ద మనిషి వాడెవడు ఎస్సీ వాడు ఎమ్మెల్యే మా ఊర్లోకి రాకూడదు, నేను గెలిపించుకుంటానే బీరాలు పలికి కొడుకును ఓడించుకునే వ్యక్తి ఈ మనిషి, పెద్ద మనిషి. ఈరోజు పెద్ద నాయకుడిన నిన్నగాక ఒక్కలిగల ఆత్మీయ సమావేశం అని పెట్టినాడు. పొట్టుమని 50 మంది రాలా. ఈ మనిషి 50 మంది రాలా. వీడియో చూడండి తెలుస్తుంది. దాంట్లో ఓఎల్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఉండే ఆ 50-60 మందిలో అన్ని కులాలు ఉన్నారు. పేరుకు మాత్రం ఒక్కలిగల ఆత్మీయ సమావేశం. ఈ పెద్ద మనిషి మాట్లాడతాడు. ఓటు తెచ్చుకునే యోగ్యత లేదు, కొడుకుని ఓటు కొట్టుకునే పెద్ద మనిషి. ఊరంతా మొత్తం టీడీపీ, మొత్తం వాడు సొంత ఊరంతా. ఈయన నా గురించి మాట్లాడతాడు. ఈయనంట హైకోర్టులో సుప్రీంకోర్టుకు వచ్చి వాదించి నేను ఎమ్మెల్యే చేశాడంట. ఈ మనిషి వాదిస్తాడు సుప్రీంకోర్టులో. ఏం మాటలు మాట్లాడతాడు? సుప్రీంకోర్టులో, హైకోర్టులో నేను వాదించాను అంటాడు. ఈయన వాదించినాడా? ఈయనకేం సంబంధం? నా ఎంబడి నేను వస్తానంటే పిలుచుకుపోయినా. అంత తప్పిస్తే ఈయన చేసింది శూన్యం. కేసుకు సంబంధం లేని వ్యక్తి నేను సుప్రీంకోర్టులో వాదించి ఎమ్మెల్యే చేసినాను, ఎమ్మెల్యే తిప్పేస్తామంటాడు. ఇంత పచ్చి అబద్ధం మీకేమైనా ఉంటుందో చెప్పండి. అంటే ఇటువంటి ఏర్పాటు చేసి మిగతా విషయాలంతా కూడా వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళపైన ఏమి చర్యలు తీసుకోవాలో అని పార్టీ తీసుకుంటారు. కానీ వాళ్ళు చెప్పిన అలిగేషన్స్కి జవాబు చెప్పే అవసరం ఏర్పడింది కాబట్టి చెప్తున్నాం. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 10 నెలలలో ఏనాడు కూడా ఏ ఒక్క పార్టీ కార్యక్రమానికి ఈ అసమ్మతి నాయకులు అనబడేవాళ్ళు వైటి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నర్సేగౌడ్ గారు కానీ, రవిశేఖర్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, రంగేగౌడ్ గారు, తర్వాత శివకుమార్ గారు, వాగేష్ గారు, తదితరులు మిగతా వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళెవరు కూడా పార్టీ కార్యక్రమాలకి ఈ 4 సంవత్సరాల 10 ఏళ్ళుగా వచ్చిన వాళ్ళైతే కాదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వాళ్ళు ఏనాడైనా
ఏ పార్టీ కార్యక్రమంలోకి వచ్చినారో ఫోటోలు చూపించమని మేము డిమాండ్ చేస్తున్నాం. గడప గడపకు రారు, బస్ యాత్ర రాదు, జగనన్న ఆరోగ్య సురక్ష రారు, వైఏపీ నీడ్స్ జగన్ దానికి రారు, వర్ధంతికి రారు, జయంతికి రారు, పార్టీ కార్యక్రమాలు ఏం చెప్పినా కూడా రారు. ఇట్లా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ పార్టీకి నష్టం కలిగిస్తూ ఉన్నా కూడా సరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండాలి అని చెప్పేసి మేము ఊరికేనే ఉన్నాం. కానీ ఈరోజు సడన్గా ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి దురుద్దేశం మనసులో పెట్టుకొని మళ్ళా బయటకు వచ్చి కనపడి యథావిధిగా ఎలక్షన్ దగ్గర రాగానే రావడం, అనేక అవకతవకలు పాల్పడడం, దూరంగా ఉండడం, ఇది వాళ్ళ నైజం. వీళ్ళు నేను మొన్న అంతా వచ్చి వ్యతిరేకంగా మాట్లాడినారు. దాన్ని నేను వాళ్ళు చెప్పిన మాటలు నేను పూర్తిగా ఖండిస్తున్నాను. మీరు ఏనాడు కూడా పార్టీ కార్యక్రమాలు రాలేదు. స్థానిక ఎన్నికల్లో కూడా మీరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినారు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినారు. మీ సొంత పంచాయతీల్లో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీనే గెలిచింది. 2019 ఎన్నికల్లో కూడా మీ బూతులు పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీకే మెజారిటీ వచ్చింది. ఒకళ్ళ వైబిఎల్లిలో పెద్ద నాయకులు వేటి ప్రభాకర్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, రవిశేఖర్ రెడ్డి గారు, పెద్ద నాయకులు, స్టేట్ నాయకులు, వీళ్ళంతా వీళ్ళు బూతుల్లో టీడీపీ మెజారిటీ వచ్చింది. వీళ్ళు బూతుల్లో వార్డు మెంబర్ గెలవలే, వీళ్ళ బూతుల్లో వీళ్ళ పంచాయతీలో సర్పంచ్ ఓడిపోయింది, టీడీపీ గెలిచింది. ఇది వీళ్ళ చరిత్ర. అదేవిధంగా మరొక పెద్ద నాయకుడు నర్సేగౌడు, రంగేగౌడు. నర్సేగౌడు హనుమంతునిపల్లిలో టీడీపీ మెజారిటీ వచ్చింది, వార్డు మెంబర్ గెలవల. రంగేగౌడు దాంట్లో టీడీపీ మెజారిటీ గెలవల. శివకుమార్ గారి బూత్లో వార్డు మెంబర్ టీడీపీ గెలిచింది. ఇది వీళ్ళ చరిత్ర. వీళ్ళు పార్టీ గురించి మాట్లాడతారు, ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు. సో ఈ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వస్తే పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తారు, రిబల్ క్యాండిడేట్స్ పెట్టినారు, అంతా చేసినారు.